హైదరాబాద్ శివారులో తీవ్ర విషాదం నెలకొంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్ సిటీలో ఒక అపార్ట్మెంట్ లిఫ్ట్ ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. శుభకార్యానికి వచ్చిన చోటే ఒక వృద్ధురాలు మృతి చెందడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్లే ఘోరం జరిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. షామీర్పేటకు చెందిన లక్ష్మమ్మ లింగయ్య దంపతులు తమ కొడుకు నివాసం ఉంటున్న రాజేంద్రనగర్ సన్ సిటీలోని మూన్ రాక్ అపార్ట్మెంట్ కు వచ్చారు. అక్కడ జరిగిన ఒక శుభకార్యంలో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో లిఫ్ట్ వద్దకు వెళ్లిన లక్ష్మమ్మ లిఫ్ట్ లోపలే ఉందని భావించి అడుగు వేశారు. అయితే లిఫ్ట్ అక్కడ లేకపోవడం, కేవలం డోర్ మాత్రమే తెరిచి ఉండడంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయారు. తీవ్ర గాయాలైన ఆమెను వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కు తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 60 ఏళ్ల వయసులో కళ్ల ముందే భార్య మృతి చెందడంతో భర్త లింగయ్య కన్నీరు మున్నీరవుతున్నాడు. ఈ ప్రమాదానికి అపార్ట్మెంట్ లిఫ్ట్ మెయింటెనెన్స్ లోపమే ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాతను అడిగి తెలుసుకుందాం. సుజాత, మూన్ రాక్ అపార్ట్మెంట్ లో కొడుకును చూసి శుభకార్యానికి వెళ్లి వద్దామని భావించిన ఒక వృద్ధ దంపతుల్లో భార్య చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. అసలు ఏం జరుగుతోంది? అపార్ట్మెంట్ లో లిఫ్ట్ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉండేది? అక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులు ఏమంటున్నారు? రాధిక, తరచుగా ఏదో ఒక ప్రాంతంలో లిఫ్ట్ ప్రమాదంలో మరణించినటువంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రాజేంద్ర నగర్ సన్ సిటీ సమీపంలో మూన్ రాక్ అపార్ట్మెంట్ లో తన కొడుకు శుభకార్యటువంటి లక్ష్మమ్మ లింగయ్య భార్య ఎంతో సంతోషంగా కొడుకులో శుభకార్యం చూసి ఆ కొడుకు చూసి వెళ్ళాలి ఇంట్లో శుభకార్యం అనంతరం కూడా ఇద్దరు కూడా లిఫ్ట్ కోసం ఎదురుస్తారైతే అంతలోపే ఆ లిఫ్ట్ లో ఆ లిఫ్ట్ థ్యాంక్ యూ సుజాత.